హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ఈరోజు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ రెండు మనం చేయవలసిందే. దేవుడు మీకు ఆశీర్వాదాన్ని, ఆ కృపను అనుగ్రహించును గాక. ఈరోజు వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని రోమపత్రిక 5:10 మనం చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడతాము. అంటే క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అంటే మనము శత్రువులుగా ఉండగానే ఆయన చనిపోయారు. ఎందుకని అంటే మనల్ని ఆయన మిత్రులుగా చేసుకునడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మనల్ని దాసులని పిలవలేదు, కానీ ఆయన మనము ఆయనకి స్నేహితులమని పిలిచినట్లుగా యోహాను సువార్తలో 15వ అధ్యాయం మనకు తెలుసు కదా. ఆయన మనల్ని దాసులని పిలవడట, కానీ మనల్ని ఆయన స్నేహితులని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము శత్రువులుగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. మనం ఆయన మిత్రులుగా ఉంటే స్నేహితులు దేన్ని గ్రహించగలుగుతారంటే మనలో ఉన్న ప్రేమను స్నేహితులకి బాగా చూపిస్తాం కదండి. దేవుడు కూడా మనం ఆయనకి స్నేహితులుగా ఉంటే మన ప్రేమ ఆయన ప్రేమ మనకి తెలుస్తుందని మనల్ని ఆయన శత్రువులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. మనం దేవునికి మిత్రులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు శత్రువులుగా ఉంటే ఏమవుతుంది అంటే దేవునితో మనకి సమాధానం ఉండదు. కనుక శత్రువులుగా ఉన్న మన కొరకు ఆయన మరణించి తద్వారా దేన్ని స్థాపించాలనుకుంటున్నారంటే సమాధానాన్ని ఆయన మన మధ్యన స్థాపించాలనుకుంటున్నారు. సమాధానపరచాలని ఆశపడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు అనే మాటను చూస్తాం. నిజమేనండి, చాలా మంది కూడా క్రీస్తుకి అవిధేయతగా ఉండేవారు, శత్రువుగా భావించేవారు. ఈ దేవుడు ఎవరో వేరే వాళ్ళ దేవుడని మాట్లాడేవారు, మనకు సంబంధించిన వారు కాదని మాట్లాడేవారు, చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అటువంటి వారందరి కొరకే ప్రభు వారు చనిపోయారు. వాక్యం చూస్తున్న నీ కొరకు ప్రభు చనిపోయారు. నువ్వు శత్రువుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవునికి స్నేహితురాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవుని ప్రేమను రుచి చూడాలని ఆశపడుతున్నారు. కనుక నీ కొరకే ప్రభువు చనిపోయారని గుర్తించు. ఎన్నోసార్లు అనుకొని ఉంటావు, కానీ దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవునికి శత్రువుగా జీవిస్తున్నావేమో, దేవునికి ఇష్టం లేని జీవితం ఒకవేళ నీలో ఉందేమో ఒక్కసారి ప్రశ్నించుకుంటూ ఈ ఫాస్టింగ్ డేస్లో నిన్ను దేవునికి సమర్పించుకో. దేవుని దగ్గర అడుగు, ప్రభువా నీకు నీ శత్రువుగా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఐ వాంట్ టు బీ యువర్ ఫ్రెండ్, యు బీ మై ఫ్రెండ్, నాతో నువ్వు స్నేహంగా ఉండు ప్రభువా అని ఆశపడదామా? దేవుని కోరుకుందామా? అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మే గాడ్ బీ యువర్ ఫ్రెండ్ అండ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.